సార్ మీ పేరు? రాధాకృష్ణ. రాధాకృష్ణ. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదండి, ఎలా ఉందంటారు ఇప్పుడు? చంద్రబాబు నాయుడు లేకపోతే స్టేట్ లేదు, దరిద్రం. లేకపోతే 5 సంవత్సరాలు కొలాప్స్ అయిపోయింది మొత్తం అంతానే. 5 సంవత్సరాలు కొలాప్స్ అయిపోయింది మొత్తం వ్యవస్థలో మొత్తం చచ్చుపడిపోయి అటువంటి దాన్ని ఇప్పుడు గాలిలో పెడతాడు. మా గౌరవ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మన బతుకులు బస్ స్టాండ్, ఓ రోడ్ లేదు, వలకాడు లేదు. ఏంది భయ్యా ఇది పరిపాలన? అలాంటి పరిపాలన నుంచి మళ్ళీ ఇప్పుడు గాలిలో పడుతుంది. నెమ్మదిగా వ్యవస్థలను గాలిలో పెట్టి లైన్ చేసి లాక్కొస్తున్నారు. ఏంటది డబ్బులు ఇచ్చుకుంటా పోతే ఎక్కడి నుంచి వస్తుందండి మనీ? ఒక కుటుంబం ఉంది, నేనే ఉన్నాను, నా జేబులో అంతా మొత్తం అందరికీ ఇచ్చుకుంటా పోయాను, ఏం మిగులుతుంది? మరి కుటుంబంలో అభివృద్ధి పనులన్నీ ఏమవుతాయి? అలాగే పంచాయతీ అయినా, రాష్ట్రమైనా, దేశమైనా ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళాలి. ఇష్టం వచ్చినట్టు బడ్జెట్ని ఖర్చు పెట్టేసుకోకూడదు. దేనికి ఎంత కేటాయించుకోవాలో అంత కేటాయించి చక్కగా అడ్మినిస్ట్రేషన్లో ఒక పద్ధతి. తర్వాత ఒక నిజాయితీపరుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ వచ్చాడు. నేను చాలా పవర్ స్టార్ పిచ్చ అభిమాని నేను. ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల నుంచి. మరి పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేస్తున్నారు కదండి వైసీపీ వాళ్ళు, పరిపాలన చేతగట్లేదు, రాజకీయాలకు అనవసరం వచ్చింది. ఎవరు? వైసీపీ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మీద. వాళ్ళకి ఆ వైసీపీ వాళ్ళు కామెంట్ అండి, వాళ్ళు కొలాప్స్ 3 రాజధానులు 30 రాజధానుల ఏ రాజధాని కట్టాడు మహానుభావుడు? నేను అడుగుతున్నాను, క్వశ్చన్ చేస్తున్నాను. అరే పక్కనేమో తెలంగాణ టపటపా అభివృద్ధి చెందేస్తుంది, మనమేమో ప్రజల నాడిది. నేను చెప్పేది ప్రజల మొత్తం లక్షలాది మొత్తం అందరిలో నేను ఉంటాను. అంటే రాష్ట్రంలో అన్ని చోట్ల అభివృద్ధి చేయాలన్నది దరిద్రం. అన్ని చోట్ల కాదు, ఒక హైదరాబాద్ లాంటిది ఒకటి కావాలి మనకి. అన్ని ఫెసిలిటీస్ అక్కడ రావాలి, హాస్పిటాలిటీ రావాలి, ఎడ్యుకేషన్ రావాలి. తర్వాత ఇంకా రకరకాలైనటువంటి ప్రజలకి ఆ ప్లేస్కి వెళ్తే మొత్తం అన్నీ చక్కబెట్టేసుకోవాలి. మన ఆరోగ్యంకి అమరావతి వెళ్తే ఆరోగ్యం, అక్కడ ఎవరెవరు డాక్టర్స్ ఉంటారో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే ఎడ్యుకేషన్ ఆల్రెడీ గుంటూరు టాప్ ఎడ్యుకేషన్కి. విజయవాడ గుంటూరు మందే హెడ్. మొత్తం ఏపీ ఏంటి, పూర్వపు ఏపీ ఏంటి, విశాల ఆంధ్రప్రదేశ్లో కూడా మన చదువులకి మన గుంటూరు లేక విజయవాడ అంతే. ఇవాళ హైదరాబాద్ కాదు, హైదరాబాద్లో ఏంటి పిల్లలు ఎంత కొంచెం వంకరగా పెరుగుతారేమన్న ఉద్దేశం. పిల్లలు అంటే నిదానంగా, అంటే వంకరగా, అంటే ఈ పబ్బలో ఏదో కల్చర్ అంతా అలవాటు అవుద్ది. మరి గుంటూరులో అయితే అట్లా ఉండదు. గుంటూరు అంటే చదివిస్తారు, విద్య మీద రావాలి. పిల్లలందరూ విద్య చదువుకుని మంచి అభివృద్ధిలోకి రావాలి. రైతులకు ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వం వచ్చాక? రైతులకి అంటే అండి కొంచెం టైం పడుతుందండి. రైతులకు బాగుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని బాబు గారు రైతుల్ని ఎక్కడా ఇబ్బంది పెట్టకూడదు. వ్యవసాయం చేయడమే దండ కింద అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో రైతు ఇబ్బంది పడితే ఇంకా దానంత కర్మం కూడా ఉందా? ఆయన మహానుభావుడు రీసర్వేని పెట్టి మొత్తం సర్వనాశనం చేసేసాడు. వ్యవస్థను సర్వనాశనం చేశాడు. దాన్ని రెక్టిఫై చేసి పూర్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ విధంగా అయితే ఉందో రెవెన్యూ వ్యవస్థని, దాన్ని మళ్ళీ ఇదంతా క్యాన్సిల్ చేసి పారేసి యాజ్ ఇట్ ఈజ్ పెడితే ధర్మబద్ధం. అది బాబు గారు దృష్టికి వెళ్ళాలి. ఖచ్చితంగా మార్పు వచ్చింది. ఇంకా రావాలి అంటే ఇది బాబు గారు హయాంలో ఎలాగుందో రెవెన్యూ వ్యవస్థ దానికి